హలో అండి, ఎట్లున్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మనకి జీడిమెట్ల షాపూర్ నగర్లో పూజా సామాగ్రి షాప్ ఉందండి. సో ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అవసరమైన పూజా సామాగ్రి మొత్తం అంతా ఈ స్టోర్లోనే ఉందన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ కళ్ళు చెద్ద ఐటమ్స్ కూడా ఉంటాయి. కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి షాపూర్ నగర్ మార్కెట్లో ఉందండి, కొంచెం డౌన్లో ఉంటుంది. అమ్మవారు వచ్చి రాగానే అమ్మవారు కనిపించారు. అండ్ ఇక్కడ గృహప్రవేశానికి ఆవు దూడను కూడా తిప్పబడును అని ఉందండి. సో కావాలనుకుంటే ఇక్కడ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం ఉంది. అంటే మనకి అయ్యప్ప మాల వేసుకునేటప్పుడు కావాల్సిన పూజ సామాగ్రి కూడా మొత్తము దొరుకుతుంది అన్నమాట ఇక్కడ. సో మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ ఈ మాలలు కానీ, ఇంక ఇక్కడ దీపం ఆయిల్స్, బత్తీలు అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అండి. అగరబత్తీలు అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చిన్న చిన్న విగ్రహాలు, ఇక అమ్మవారివి కానీ, రామ సీతవి, ఈ కలశము, ఇంకా గణపతివి, ఇలా చిన్న చిన్న విగ్రహాలు మనం పెట్టుకుంటాం కదా, బొటకన వేలు కంటే చిన్నగా ఉన్నవి. సో ఏనుగులు కానీ, శివలింగాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ కాస్ట్లోనే వస్తాయి అన్నమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నేను నా పూజలో పెట్టుకునే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, లక్ష్మీ అమ్మవారు, గణపతి, సరస్వతి, అవన్నీ ఇక్కడే తీసుకున్నాను నేను. ఇంకా మనకి పెళ్ళిళ్ళకి వీటికి ఇవి పసుపు దంచేటప్పుడు ఇట్లా విసుర్రా ఇంతే తిరగలి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా వాళ్ళు రెంట్కి ఇస్తారు. ఇంక ఇక్కడ ఏమో విప్ప పువ్వు ఇలాంటివన్నీ ఉన్నాయి, జాజికాయ, అంటే పూజకి హోమాలకి వాడతారు కదా అవన్నీ వస్తువులు అనమాట. మొత్తం అన్ని వస్తువులు పూజకి సంబంధించినవి ఏవి కావాలన్నా కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి. అసలు ఈ లోపల అడుగు పెట్టగానే మనకి అదొక వాసన, ఎంత మంచి సువాసన వస్తుందో, అంత వేరే లోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. సో నేనైతే గురు చరిత్ర చదువుకుందామని, గురు చరిత్ర బుక్ తెచ్చుకుందామని వెళ్ళాను. వెళ్ళేసి లోపల అన్నీ ఎలాగో వచ్చాను కదా అనేసి ఇట్లా ఒక వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట. అందరికీ యూజ్ అవుతుంది కదా అనేసి. మనకి ఇది షాపూర్ నగర్ మార్కెట్లో ఉందండి, మణికంఠ పూజా స్టోర్ అనేసి. ఇంక ఇక్కడ రకరకాల ఒత్తులు కానీ, గణపతి, ఇంకా వరలక్ష్మి వ్రతం కదా, సో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయినాయి కదా, చిట్టి గాజులని, లక్ష్మీ గవ్వలని, ఇంకా ఏమేమో ఇవన్నీ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అవన్నీ ఉన్నాయి ఇక్కడే. ఏవి కావాలన్నా కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇక గణపతి విగ్రహాలు ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి. అండ్ ఇంకా ఇవి వచ్చేసి అమ్మవారి ఐడల్స్ అనమాట. ఫేస్ అంటే మనం కలశం పైన పెట్టుకుంటాం కదా, ఓన్లీ చీర కట్టినంత వరకు మాత్రం ఉన్నాయన్నమాట. ఇంకా ఇటు పక్కకు వస్తే చూడండి అమ్మవారి విగ్రహం ఎలా ఉందో. సో ఇలా కింద స్టాండ్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు ఐరన్ స్టాండ్స్ వస్తున్నాయి కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చి మొత్తం అన్ని దేవుని పటాలు, మనకి ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడి ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంక ఇక్కడ పూల దండలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనం డోర్లకి పెట్టుకుంటాం కదా హ్యాంగర్స్, అలాంటివి అన్నీ చాలా ఉన్నాయి. అంటే మన పూజా వస్తువులు, అలంకార వస్తువులు అనమాట, పూజలకి అలంకారం. ఇంక ఇవి వచ్చేసి మనకి మాల వేసుకున్నప్పుడు అట్లా పంచెలు అవి ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. ఇవి విగ్రహాలు, ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయండి, ఇవి ఉన్నాయి. అండ్ ఇంకా కింద అమ్మవారి ఫొటోస్ అంటే ఐడల్స్ అనమాట, ఫేస్, ఈ కామధేనువు, ఈ విగ్రహాలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు చూపించినవి అయితే తక్కువ కాస్ట్ ఉంటాయి, ఇవి చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట. కొంచెం అంటే చాలా బరువు కూడా ఉంటాయి. ఇక్కడ వస్త్రాలు మనకి ఏ పూజకి ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి అలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా జర్మన్ సిల్వర్వి, ఇంకా నవధాన్యాలు ఉంటాయి కదా మనకి హోమాలకు కానీ, ఇంకా ఇదేంటి పూజలకి ఇలా అవసరం అవుతుంటాయి కదా వాటికి. ఇంక ఇటు లోపలికి వెళ్తే ఉంటాయండి అసలు ఇవన్నీ హోమాలకు సంబంధించినవి, నవధాన్యాలకు. ఇదంతా ఒక పెద్ద ఇత్తడి ప్రపంచం అన్నమాట, చాలా బాగుంటుంది. వెళ్ళినప్పుడల్లా అసలు ఏవో ఒకటి తీసుకుంటూనే ఉంటాం మేమైతే, ఖాళీ చేతులు ఊరకనే ఉండవు కదా మనకు పోతే. సో పోయినప్పుడల్లా ఏదో ఒకటి అట్లా కొత్తది తీసుకుంటూనే ఉంటాను. ఇక్కడ రాగి చెంబులు కానీ, ఇంకా కొత్త కొత్తగా కుబేర కుండలని, ఇంకా ఇవే మనకి దీపాలు పెట్టుకునేవి, బత్తీల స్టాండ్స్, ఇలాంటివన్నీ నైవేద్యాలు పెట్టుకోవడానికి అన్నీ మొత్తం రకరకాలుగా ఉంటాయి. అండ్ వెరైటీగా కూడా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఇక్కడ మర్రి చెంబు ఇది చూస్తుంటే మా ఫ్రెండ్ అంటుంది ఇప్పుడే దీంతో మనకి అవసరం లేదులే అని.
సో ఇది అది వచ్చేసి ధూపం పెట్టుకోవడానికి అనమాట. ధూపం పెట్టుకోవడానికి ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ కొంచెం కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో నాకు నవధాన్యాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, నువ్వులు అవన్నీ ఇటుపక్క మొత్తం షెల్ఫ్స్లో అనమాట. ఆ వెనక పార్ట్ మొత్తం దేవుడి ఫొటోస్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసుకోవడం ఏమో కానీ వీటిని మాత్రం మెయింటైన్ చేయడం చాలా కష్టం, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి బౌల్స్, నా పూజలో కూడా వాడుతూ ఉంటాను కదా బౌల్స్, ఇలాంటివి ఇక్కడే తీసుకున్నాను. 6 బౌల్స్ తీసుకున్నాను ఉంటాయి కదా అనేసి, 6 కాదు సారీ 9 తీసుకున్నాను. ఇవి వచ్చేసి రాగి చెంబులు, ఇవి ఇత్తడి చెంబులు. ఇంక ఇవి అమ్మవారు కానీ ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా, సింహాసనం అదనమాట. ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి, అటు చూద్దాం పదండి. ఇవేనండి నువ్వులు, పెసలు, శనగలు, ఇంకా అలాంటివి అంటే పైన కలసం మనం అమ్మవారి పెట్టుకుంటాం కదా అలాంటివి బిందెలు అనమాట, చిన్నవి. మనం అమ్మవారికి చీర కడతాం కదా, సో అలాంటి ఆ బిందె మీద అయితే మనకు టెంకాయ మనకి కరెక్ట్గా సరిపోతుంది బిందె మీదకి. ఇవన్నీ చూస్తున్నారు కదా సెరల్స్ అనమాట, రకరకాల సెరల్స్ అన్నీ ఉంటాయి కదా, ఏవో కందులు, పెసలు, గోధుమలు, ఇంకా ఇవేంటి అటుకులు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇటుపక్క షెల్ఫ్ మొత్తం. అండ్ ఇటు పక్కకు వస్తే ఇవన్నీ మనకి ఉద్దరిని ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి. ఇది ఇక్కడ ఒకటి పెద్ద ప్లేట్ ఒకటి ఉంది, అది కూడా తీసుకున్నాను నేను. అంటే మనకి ఇది విగ్రహాలు అవి పెట్టుకుని పూజ చేసుకునేదానికి అభిషేకం అట్లా ఆ ప్లేట్ బాగుంటుంది అనమాట. సో ఇవి చూడండి కామాక్షి దీపాలు, కానీ దీపాలు అయితే ఇంకా రకరకాల దీపాలు ఉన్నాయి ఇందులో. చాలా దీపాలు వస్తున్నాయి కదండి ఇప్పుడు, కామాక్షి దీపం అని, శంకుచక్ర దీపాలని, ఏమేమో తామర దీపాలని ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే మాత్రం. అండ్ ఇటు సైడు బిందెలు చూడండి ఎంత బాగున్నాయో బిందెలు అయితే, ఇత్తడి బిందెలు, రాగి బిందెలు, ఇంకా వీటిలోనే రకరకాలు ఇవి నైవేద్యాలు పెట్టుకునేవి. అండ్ ఇంకా ఫ్లవర్స్ అవి పెడుతూ ఉంటారు కదా వాటర్ వేసేసి, అవి అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి బత్తీలు పెట్టుకుని స్టాండ్స్ ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి చిన్న చిన్న ప్లేట్స్ అనమాట, చాలా బాగున్నాయి చిన్న ప్లేట్స్, రాగివి అండ్ ఇత్తడి ప్లేట్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి గ్లాసెస్ అనమాట, రాగి గ్లాసులు ఉన్నాయి, ఇత్తడి గ్లాసులు కూడా ఉన్నాయి. మనకి అభిషేకానికి వాడుతూ ఉంటాము అండ్ ఇంకా నైవేద్యం పెట్టడానికి అట్లా ఉంటాయి కదా, సో అవన్నమాట. ఇటు పక్కకు వచ్చేసరికి ఇంకా బుక్స్, ఇక్కడ వస్తే ఇంకా నేను 5-10 నిమిషాలు మాత్రం ఈ బుక్స్ అన్నీ చూస్తూ ఉంటానన్నమాట, ఏ ఉన్నాయి ఏమి అనేసి. సో ఇక్కడ రామకోటి బుక్ దగ్గర నుంచి భగవద్గీత కానీ, రామాయణము, ఇంకా అన్ని స్తోత్రాల బుక్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. నేను గురుచరిత్ర బుక్ తీసుకోవడానికి వచ్చిన అని చెప్పినా కదా, సో గురుచరిత్ర బుక్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఇంకా ఎక్కువ మొత్తంలో కావాల్సి ఉంటుంది కదా పెద్ద పెద్ద పూజలకైతే, సో అవన్నమాట. ఇంక ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కర్టన్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి. అండ్ ఇట్లా ఈ స్టాండ్ ఒకటి ఉంది, ఇలాంటివి కూడా ఉన్నాయి మనకి కూర్చుని ఇవి చదివే అంత ఇప్పుడు టైం అయితే లేదులేండి ప్రస్తుతానికి, తర్వాత ఉంటుంది అప్పుడు తీసుకుందాం, ఇప్పుడు ఎందుకు. సో ఇంకా ఈ శివపురాణము, శివకోటి ఇలాంటివన్నీ చాలా బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ కర్టన్స్ అలాంటివి ఉన్నాయి. ఇంక ఇక్కడ చేపలు అంటే ఈ వెదురులు ఇవన్నీ ఉంటాయి కదా, సో వెనక మాత్రం ఇంకా శ్రావణ మాసం రాలేదు కదా, అందుకని అమ్మవారి ఇవన్నీ వెనక పెట్టారనమాట. శ్రావణ మాసం రాగానే అన్నీ మళ్ళీ తీసుకొచ్చి ముందు పెడతారు. సో ఇవన్నీ అమ్మవారివి చీర కట్టి ఉన్నవి కొన్ని ఉన్నాయి, ఇంకా మొత్తం అలంకారం అంతా ఉండేవి కొన్ని ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇవి కాస్ట్ ఎంత ఉంటాయో మేమైతే అడగలేదు, మనకైతే ఇప్పుడేం అవసరం లేదు కదా అనేసి. ఇంకా సత్యనారాయణ వ్రతానికి ఇట్లా మొత్తం ఏమైనా కావాల్సిన పీఠము ఇలాంటివన్నీ రెంట్కి కూడా ఇస్తారనుకుంటా, అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేని వస్తువు అంటూ ఏం లేదండి, చాలా పెద్ద స్టోరు, చాలా బాగుంటుంది. అండ్ మీరు వెళ్ళినప్పుడు కూడా అన్నీ ఏం కావాలో మనం లిస్ట్ ముందే తీసుకొని వెళ్తే అన్నీ వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు. సో ఇక్కడ ఒక చిన్న బొమ్మ అమ్మవారిది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది, చాలా బాగుంది అది. ఈసారి మనకి వరలక్ష్మి వ్రతానికల్లా తీసుకోవాలని అనుకున్నాను అనమాట. సో ఇంక ఇటుపక్క పీటలు, ఏ సైజు కావాల్సినా కూడా ఆ సైజు పీటలు అన్నీ ఉన్నాయి, చిన్న పీట దగ్గర నుంచి పెద్ద పీటల వరకు
ఇట్లా మనకి గోల్డ్ ప్లేటెడ్లో ఉన్నాయి, సిల్వర్ ప్లేటెడ్లో కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. సో మనకి ఏవి కావాల్సి అవి తీసేసుకోవచ్చు. ఇంకా సింహాసనం టైప్లో ఉన్నవి అలాంటివి కూడా ఉన్నాయి. ఈ అమ్మవారు నన్ను ఎంత బాగా అట్రాక్ట్ చేశారంటే ఎంత బాగుందో చూడండి. అసలు అమ్మవారి బొమ్మ చాలా బాగుంది కదా. ఇది ఒక్కటి తీసుకున్నామంటే మనము మన లైఫ్ లాంగ్ వరలక్ష్మి వ్రతం చేసేసుకోవచ్చు అనమాట. పూజ అయిన తర్వాత మళ్ళీ మనం బీరువాలో జాగ్రత్తగా పెట్టేసుకోవచ్చు. సో ఇదండి వీడియో. నచ్చినట్టయితే ఒక బిగ్ లైక్ అయితే ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.